6 గంటల నుంచి మొదటి పూజ అయ్యింది. దాని తర్వాత 6:30కు శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు మనము 8:30, 9 అవుతుంది. రాజు తోటల దగ్గరికి వచ్చేసినాం. వీడి దగ్గరికి మనం స్పీడ్గా రాగలుగుతాం. వీడి నుంచి కొద్దిగా స్లో అవుతుంది, ఎందుకంటే మనకు మూమెంట్ ఉంటుంది. మెయిన్ హైవే వచ్చేసినాం మనము. కాబట్టి ఇప్పుడు రాజోత్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి పాత తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గం ట్రైన్ నెంబర్ 4 వరకు వెళ్ళడానికి మన 12 అవుతుంది. అక్కడ మనకు 1.5 అవర్ వెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 1:30 నుంచి 2 గంటల మధ్య ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం నిమజ్జనం కార్యక్రమం పూర్తవుతుంది. గత సంవత్సరం 43 నుంచి 45 లక్షల మంది ప్రజలు వచ్చి భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం 54 నుంచి 55 లక్షల మంది వినాయకుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్నారు. మీ మీడియా ద్వారా కొన్ని కోట్ల మంది దర్శించుకున్నారు. మరి చూసారు కదా, మరి ఈసారి 55 లక్షల మంది దాకా మన నిమజ్జనంకి మన ప్రజలు అయితే వచ్చిందని అయితే కమిటీ మెంబర్లు అయితే చెప్తున్నారు. చూసారు కదా, ఇంకా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ అన్న, మీ పేరు? శ్రీకాంత్. ఓకే, ఇక్కడ నుంచి నాచారం ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరం వస్తాం. మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ప్రతి సంవత్సరం కూడా వస్తారటనుల్లా. మరి వాళ్ళు మరి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా కొందరితో కూడా. మంచిగా పేరే గణేష్ మంచిగా ఉంది. నమ్రత హీరోయిన్ అరే గణేష్ తో మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా